మహాసేన రాజేష్ తనొక గేమ్ ఆడితే విధి తనతో ఒక గేమ్ ఆడుతుంది. తను తెలుగుదేశం పార్టీ సీటు కోసం అని చెప్పేసి ఓ పెద్ద చీలిక వ్యవహారం, లేదంటే ఒక రెచ్చగొట్టుడు రాజకీయం, లేదంటే కనుక ఒక రకమైనటువంటి నేరేటివ్ క్రియేషన్, అంటే రాష్ట్రంలో వీళ్ళెవరు బ్రతకట్లేదు, ఎస్సీలందరూ అన్యాయం అయిపోతున్నారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే ఆయన సీటుకి ఇప్పుడు ఎసరు వచ్చేటప్పటికి ఇప్పుడు అసలు ఏమనుకుంటున్నారు నా సంగతి, అటు ఇటు కాకుండా ఎట్లా చేస్తారు, సంగతి ఏంటో తేలుస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాజేష్ గారికి ఒక ప్రత్యేక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఇంతకుముందు రాజేష్ది హెడ్డింకులు, బ్యానర్ హెడ్డింకులు, బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి కదా. ఇప్పుడు మరి అదే రాజేష్ మాట్లాడిన మాటకి కవరేజ్ ఎవడన్నా ఇచ్చాడా? ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ సాక్షి కూడా పట్టించుకోవట్లా. వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లా, వీళ్ళకి వ్యతిరేకం కాబట్టి వీళ్ళు పట్టించుకోవట్లా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్వార్థానికి వాడుకునే శక్తులు తప్ప ప్రత్యేకించి మన కోసం ఎవరు ఉండరు. మనంతట మనం కష్టపడాలి. మన శక్తిని తీసుకెళ్ళి, మనల్ని నమ్ముకున్న వాళ్ళని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి దఖలు చేసేస్తే, అంటే మన నమ్మకాన్ని, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒక పార్టీకి ఇచ్చేస్తే ఆ పార్టీ దెబ్బ కొట్టినప్పుడు ఇంకో పార్టీ ఏది తోడు రాదు. అది ఇప్పుడు నేర్పుతున్నటువంటి అభినవ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద మోసంలో ఎదురవుతున్నటువంటి వ్యవహారం. మంచి వాయిస్ ఉన్నది రాజేష్కి, నిర్మాణాత్మకంగా వెళ్ళగలిగితే భవిష్యత్తు ఉంటుంది. విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలు చేయాలని కోరుకునే వారికి పావు కాకుండా ఉంటే అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆయన అయోమయంలోనే ఉంది.